ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమలకాల ధ్యానంలోని 15వ భాగమైన స్తంభముగా మారిన బండ. ఇందులో 9వ భాగమైన కొట్టబడిన బండ గురించి మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి అని చెప్పబడింది. ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు ఉదయం లేచి తన తలగడ పెట్టుకున్న ఆ రాయి ద్వారా తాను పాపం నుండి శాపం నుండి విమోచించబడిన దానికి గుర్తుగా దాన్ని జ్ఞాపకార్థ స్తంభంగా నిలిపినట్లుగా మనం చూడగలం. స్తంభానికి కట్టి కొట్టబడిన బండ ఇప్పుడు అద్భుతమైన స్తంభంగా మారింది. యాకోబు నిలిపిన ఈ జ్ఞాపకార్థ స్తంభమైన క్రీస్తుని గురించి కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఇందులో మొదటిగా నిలబెట్టబడిన రాయి స్తంభంగా మారింది. ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి అని చెప్పబడింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా నూనెతో ఒక స్తంభం అభిషేకించబడింది. ఎందుకు? కారణం యాకోబు జీవితంలో జరగబోచున్న సత్యమును ఆ స్తంభం తెలిపినది కనుక ఈ స్తంభం సత్యమునకు గుర్తు. అంతేకాకుండా క్రీస్తు చెప్పినట్లే సత్య ప్రకారం పునరుద్ధానుడైనాడు. అందును బట్టి క్రీస్తు అను ఈ స్తంభం సత్యమునకు ఆధారమైంది. రెండో అంశంగా స్తంభం ఆధారంగా ఉండినది. ఏ కట్టడానికైనా ఆధారం స్తంభమే. సత్యమునకు ఆధారం సంఘము అను స్తంభమే. ఈ వచనంలో తెలుగు బైబిల్లో స్తంభం అను మాట లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో పిల్లర్ అను మాట వాడబడినది. పిల్లర్ అనగా స్తంభము. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంఘము సత్యమునకు ఆధారం అని చెప్పబడింది. ఆధారం అను మాటకు ఇంగ్లీష్లో పిల్లర్ అను మాట వ్రాయబడింది. అనగా పునరుద్ధానుడైన క్రీస్తు సంఘముగా మారినాడు. జీవము గల దేవుని సంఘం సత్యానికి స్తంభంగా ఉంది. సంఘం సత్యానికి స్తంభం అని చెప్పుచున్న పౌలు ఇక్కడ ఏ స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడడం లేదు. కారణం ఇక్కడ పౌలు ఉద్దేశంలో సంఘం అంటే బండ అనగా క్రీస్తు శరీరం, దేవుని ఆలయం. దానికి క్రీస్తే శిరస్సు, పునాది, మూలరాయి. క్రీస్తును అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆ సంపూర్ణత. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో ఈ విధంగా ఉంది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది అని చెప్పబడింది. మూడవ అంశంగా నిలబెట్టబడిన స్తంభమే సంఘానికి మూలరాయిగా ఉంది. ఇల్లు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది కట్టడం అంతటికి అతి ప్రాముఖ్యమైన రాయి. అది ఏమాత్రం వంకర లేకుండా అన్ని రీతులుగా ఖచ్చితమైన కొలతలు కలిగి ఉంటుంది. అందును బట్టి మూలరాయి నుంచి కట్టబడే గోడలు నిటారుగా చక్కగా ఉండగలవు. ఈ విధంగా మూలరాయి ద్వారా కట్టడం అంతటికి స్థిరత్వం, సౌందర్యం రాగలదు. యేసుక్రీస్తు ఖచ్చితమైనవాడు. ఆయన అందు ఏ పాపం లేదు. ఆయన సంపూర్ణమైనవాడు కనుక యేసుక్రీస్తే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయిని ఆధారం చేసుకొని అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనందరం సంఘంగా కట్టబడుచున్నాము. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని చెప్పబడింది. అదేవిధంగా 4వ అంశంగా ఎవరూ కూడా కూల్చలేని స్తంభం. ఆనాడు క్రైస్తవ సంఘాన్ని కూల్చివేయాలని దుష్టశక్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఈ సార్వత్రికమైన క్రైస్తవ సంఘాన్ని కూల్చుటకు ఎవరి తరం కూడా కావడం లేదు. కారణం ఈ స్తంభం దేవుని జ్ఞానం మీద ఆధారపడింది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని చెప్పబడింది. యేసుక్రీస్తు అను పరిపూర్ణ స్తంభం ద్వారా కొత్త నిబంధన సంఘం అను దేవాలయం ఏర్పడింది. దీనిని కూల్చుట ఎవరి వల్ల కాదు. క్రీస్తు అను బండ స్తంభం మీద కట్టబడిన సంఘం ఎదుట పాతాళ ద్వారాలు ఎదిరించి నిలవలేవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరని నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పబడింది. దెయ్యపు శక్తులు, దుష్టశక్తులు, ముఖ్యంగా మరణశక్తి ఉన్న సైతాను
వాడు చేసిన తంత్రాలన్నీ మరియు సాతాను అనుచరులు క్రీస్తుతో ఆయన సంఘంతో జరిగిస్తున్న యుద్ధం 5వ అంశంగా మాటలాడిన స్తంభం. ఆనాడు ప్రభు మేఘస్తంభంలో నుండి దైవజనులతోనూ ఇశ్రాయేలుతోనూ మాట్లాడినట్లు ఈనాడు కూడా మార్పు లేకుండా స్తంభంగా స్థిరంగా ఉన్న ప్రభువు అనేకులతో తన సువార్త ద్వారా మాట్లాడుచున్నారు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి అని చెప్పబడింది. ఇక 6వ అంశంగా తీర్పు తీర్చు అగ్నిస్తంభము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను అని చెప్పబడింది. ప్రభు యొక్క పాదాలు కొలిమిలో కాలుతున్న కంచులాగా మండుతున్న స్తంభాల మాదిరిగా ఉండి దేవుని ఎరుగని వారికి భయంకరమైన తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవి. క్రీస్తు విరోధిని తొక్కి తొత్తినీయులుగా చేయును. అదే తీర్పు దేవుని ఎరుగని వారికి కూడా సంభవించబోచున్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వేడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కెను అని చెప్పబడింది. ఇక 7వ అంశంగా జయించు స్తంభం. యేసుక్రీస్తు జయించిన స్తంభంగా ఉన్నారు. ఆయన్ని బట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా జయించువారంగా ఉన్నాము. జయించేవారిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానని దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం మనం ఎప్పుడూ మరవకూడదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అని చెప్పబడింది. కాబట్టి దేవుడు ఇప్పుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ప్రతి నిజ విశ్వాసి ఒక స్తంభంగా ఉన్నాడు. అందుకే పౌలు మనం దేవుని ఇంటి వారమని, మనమే దేవుని ఆలయం అని చెప్పుచున్నారు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు అని చెప్పబడింది. అదేవిధంగా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా అని చెప్పబడింది. జయించువారు సంఘంలో ఒక స్తంభంగా ఉండడం క్రీస్తులో మనకున్న స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది. యాకోబు ద్వారా స్తంభంగా మార్చబడిన క్రీస్తును పోలి కదల్చబడని స్థిరమైన, బలమైన స్తంభాలుగా మారి ప్రభు సేవలో ముందుకు